మొదటి భాగంలో ఒక పేద రైతు కుటుంబంలో పుట్టిన బాలుడు ఎలా డైమండ్ ప్రపంచంలో తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడో చూసాం. ఇప్పుడు అతని జీవితంలో అత్యంత ఆశ్చర్యకరమైన అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఉద్యోగులను కుటుంబ సభ్యుల్లా చూసిన యజమాని. సాధారణంగా కంపెనీలు లాభాలు వస్తే యజమానులు పెద్ద ఇళ్ళు కొనుగోలు చేస్తారు, లగ్జరీ కార్లు కొనుగోలు చేస్తారు, తన సంపదను పెంచుకుంటారు. కానీ సావ్జీ ఢోలకియా ఆలోచన భిన్నంగా ఉండేది. నా విజయంలో ఉద్యోగుల పాత్ర ఉంది అని ఆయన నమ్మేవాడు. అందుకే ఉద్యోగులను కేవలం వర్కర్స్గా కాదు, కుటుంబ సభ్యులుగా చూశాడు. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన గిఫ్ట్ 2014 దీపావళి. సాధారణంగా ప్రతి కంపెనీలో బోనస్లు ఇస్తారు, కానీ హరికృష్ణ ఎక్స్పోర్ట్స్లో జరిగినది చరిత్ర అయింది. ఆ రోజు వేదికపై వేలాది మంది ఉద్యోగులు కూర్చున్నారు. వారికి సాధారణ బోనస్ ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. కానీ సావ్జీ ఢోలకియా మైక్ పట్టుకుని మాట్లాడడం ప్రారంభించారు. మీ కష్టం వల్ల ఈ కంపెనీ ఇక్కడికి వచ్చింది అన్నారు. ఆ తర్వాత ఒక్కసారిగా ఉద్యోగుల పేర్లు పిలవడం మొదలైంది. వారికి కార్ల తాళాలు ఇవ్వడం ప్రారంభించారు. ప్రజలు ఆశ్చర్యపోయారు. మీడియా షాక్ అయ్యింది. అక్కడితో ఆగలేదు. ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా ఇచ్చారు. ఆ రోజు వందలాది కుటుంబాల జీవితాలు మారిపోయాయి. 3000 కార్ల కథ. సంవత్సరాలు గడిచాయి, కానీ సావ్జీ ఢోలకియా ఉద్యోగులపై ప్రేమ తగ్గలేదు. మరిన్ని కార్లు, మరిన్ని ఫ్లాట్లు, మరిన్ని బహుమతులు ఇస్తూనే ఉన్నారు. వేల సంఖ్యలో కార్లు ఉద్యోగులకు అందాయి. అందుకే ప్రజలు ఆయనను ఇండియాస్ మోస్ట్ జీనియస్ బాస్ అని పిలవడం ప్రారంభించారు. కుమారుడికి ఇచ్చిన సవాల్. ఒకరోజు సావ్జీ ఢోలకియా తన కుమారుడు ద్రవ్య ఢోలకియాను పిలిచారు. అతనికి ఒక ప్రత్యేక సవాల్ ఇచ్చాడు. నువ్వు 1 నెల బయట జీవించాలి, కానీ కొన్ని షరతులు ఉన్నాయి. తండ్రి పేరు చెప్పకూడదు, కంపెనీ పేరు చెప్పకూడదు, కుటుంబ సంపద ఉపయోగించకూడదు. అతని చేతిలో కేవలం కొంత డబ్బు మాత్రమే పెట్టాడు. ఆ తర్వాత బయటకి పంపించాడు. ఎందుకు అలా చేశాడు? ద్రవ్య ఒక ధనవంతుడి కుమారుడు. అతనికి అన్నీ అందుబాటులో ఉన్నాయి. కానీ సావ్జీ ఒక విషయం నేర్పించాలని అనుకున్నాడు. డబ్బు విలువ, కష్టం విలువ, సాధారణ మనిషి జీవితం. అతను తన కుమారుడు కష్టాలు అనుభవించాలని కోరుకున్నాడు. అందుకే ఆ పరీక్ష పెట్టాడు. ఆ సంఘటన ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. సంపద గురించి అతని ఆలోచన. ఒకసారి ఆయనను అడిగారు, మీరు ఇంత సంపాదించారు, ఇంకా ఎందుకు పని చేస్తున్నారు? అప్పుడు ఆయన చెప్పిన సమాధానం చాలా గొప్పది. సంపద అంటే బ్యాంకులో ఉన్న డబ్బు కాదు, ఎంతమంది జీవితాలను మార్చగలిగామనేదే నిజమైన సంపద. 1000 కోట్ల సామ్రాజ్యం. చిన్న గదిలో ప్రారంభమైన హరికృష్ణ ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు ప్రపంచ స్థాయి కంపెనీగా ఎదిగింది. వేలాది మంది ఉద్యోగులు, అంతర్జాతీయ కార్యాలయాలు, ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం, 1000 కోట్ల రూపాయల టర్నోవర్. కానీ సావ్జీ ఢోలకియా ఇప్పటికీ తన మూలాలను మరచిపోలేదు. సావ్జీ ఢోలకియాను భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. జీవిత పాఠాలు. సావ్జీ జీవితం మనకు నేర్పేది ఏమిటి? మొదటిది, పేదరికం శాశ్వతం కాదు. రెండవది, చదువు ఒక్కటే విజయానికి మార్గం కాదు. మూడవది, నిజాయితీకి ప్రత్యామ్నాయం లేదు. నాలుగవది, విజయం సాధించిన తర్వాత ఇతరులను కూడా పైకి తీసుకెళ్ళాలి. ఎండింగ్. ఒకప్పుడు తన భవిష్యత్తు ఏమిటో తెలియని ఓ పేద బాలుడు ఈరోజు వేలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. ఒకప్పుడు ఉద్యోగం కోసం తిరిగిన వ్యక్తి ఈరోజు వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఒకప్పుడు చిన్న గ్రామంలో కలలు కన్న బాలుడు ఈరోజు ప్రపంచం గౌరవించే వ్యాపారవేత్త అయ్యాడు. అందుకే సావ్జీ ఢోలకియా కథ కేవలం ఒక బయోగ్రఫీ కాదు, కలలు నిజమవుతాయని నిరూపించిన జీవగాథ. మీరు ఎక్కడ పుట్టారనేది ముఖ్యం కాదు, మీ కళ ఎంత పెద్దదో అదే ముఖ్యం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.